బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. విజయ్ నటించిన కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో హెచ్చరించాయి. గతంలో విజయ్ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడంపై మండిపడుతున్నారు గిరిజన సంఘాల నేతలు. కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇవాళ తిరుపతిలో జరగనుంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించారు. దీంతో ట్రైలర్ లాంచ్ విడుదల వేదిక వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. అన్న ఇక్కడ జరిగిన లాస్ట్ మంత్ 26 రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అనే అతను ఒక యాక్టరు గిరిజనులు హేళన చేసి మాట్లాడటమే కాక గిరిజను 500వ శతాబ్దం కింద గిరిజనులు కొట్టుకునేట్టు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలని చెప్పి అదే పనికి ఇక్కడ మాట్లాడడము. అదే కాక ఇక్కడికి వచ్చి అక్కడ రిలీజ్ ఏంటి అక్కడైతే ఎవరైతే ఉన్నారో ట్రైలర్ లాంచ్ పర్మిషన్ లేకన్నా అతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా అతను అరెస్ట్ చేయకపోవడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా అక్కడ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ అక్కడ చేస్తున్నారో ఆ ట్రైలర్ లాంచ్ అక్కడ అడ్డుకుంటున్నారనేసి ప్రీ ప్లాన్ గా ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాడు. అదే ముస్లిం కానీ బిస్సీ మైనార్టీలకు కానీ చెప్పింటే గమ్మున ఉంటారనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏప్రిల్ 26 రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా గిరిజన సంఘాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఏమన్నారంటే పెహల్గాం ఉగ్రదాడిలో గిరిజనులను ఏమన్నారంటే 500 సంవత్సరాల క్రితం గిరిజనులకు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటున్నారని ఆయన గిరిజనులు అవమానించాడు. నీకు బుద్ధి లేదు విజయ్ దేవరకొండ, నోరు అదుపులో పెట్టుకో. గిరిజనుల పైన మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, ఎందుకంటే నువ్వు యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తివి. రైట్, మొత్తంగా తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ తగిలింది. తిరుపతిలో విజయ్ దేవరకొండ గతంలో గిరిజనులపై విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తిరుపతిలో నిరసన వ్యక్తం చేశారు. గిరిజనులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ హీరో విజయ్ దేవరకొండను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని మున్సిపల్ గ్రౌండ్ లో కింగ్డమ్ సంబంధించి ఈ ట్రైలర్ లాంచ్ వేడుక అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా ఏదైతే విజయ్ దేవరకొండను తిరుపతిలో అడ్డుకుంటామంటూ అటు దళిత గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎందుకంటే గతంలో తెలంగాణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ట్రైబల్స్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారండి, అవి తమ మనోభావాలకు తీవ్రంగా గాయపడతాయంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తిరుపతిలో ఆయన క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి కూడా వాళ్ళంతా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఈ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ను కూడా అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు అక్కడ భద్రతను పెంచిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఆయన అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులంతా కూడా చేరుకున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ వేడుక అయితే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇంకా మరి కాసేపట్లో హీరో హీరోయిన్లతో పాటు మిగతా మూవీ యూనిట్ కూడా రానున్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే దళిత గిరిజన సంఘాల నాయకులు ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరిగే చోటుకు వచ్చి వాళ్ళు నిరసన తెలపడంతో పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు పోలీసులు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే గతంలో విజయ్ దేవరకొండ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తకర వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. వంశీ. రైట్, థ్యాంక్ యూ వర్మ. Go back!